హిందువుల దేవాలయాలు, హిందువులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఇదే భారతదేశంలో ఒక 10వ స్థానంలో ఉంటుందన్నమాట. కనీసం ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం ఈ క్రిస్టియన్ భూములకి 1 కోటి ఎకరాలు అన్నాం కదా, అందులో 5వ వంతు కూడా హిందువుల దేవాలయాలకు లేదు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదే హిందూ గడ్డ మీద హిందూ దేశంగా చెబుతున్న 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో అంటే మళ్ళీ ఈ హిందూ దేవాలయాల నుంచే ఎలా ఇక్కడ కానుకలన్నీ కూడా ఏ రూపంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటాయో మనకు తెలిసిన విషయమే. ఇది పరిస్థితి, హిందువుల పరిస్థితి భారతదేశంలో. నిజంగా ఇలాంటివి వింటే ఆశ్చర్యం వేయదా మరి? అలాగే నెంబర్ 4 పాయింట్ చూద్దాం. 4th పాయింట్, 4వ పాయింట్, ప్రొటెస్టెంట్లు, డినామినేషన్లు అని ఉంటారు. దేశవ్యాప్తంగా ఈ ప్రొటెస్టెంట్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? అంటే ఈ మత ప్రచారం చేయడానికి వీళ్ళంతా ఉంటారు. వీళ్ళని ప్రొటెస్టెంట్లు, డినామినేషన్లు అంటారు. మొత్తంగా ప్రొటెస్టెంట్లు 1,00,000 మంది ఉంటే డినామినేషన్లు వీళ్ళందరినీ కలిపితే దాదాపుగా 3 లక్షల మంది భారతదేశంలో కేవలం క్రిస్టియన్ మత ప్రచారం కోసం మత ప్రచారకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ మత ప్రచారకుడి మీదైనా సరే ఏ కేసులు పెట్టడం జరిగిందా? మత ప్రచారం చేస్తున్నారు అని ఎవరినైనా వేధించడం జరిగిందా? వీరికి ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వాలు ఈ పాస్టర్లను ఇంకొకటను గౌరవ వేతనాలు ఇస్తూ వాళ్ళని ఇంకా పోషిస్తున్నాయి. అలాగే USIRF గురించి చెప్పాలి. USIRF అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఈ మధ్యకాలంలో నేను చెప్పడం జరిగింది. అమెరికా మంత్రి ఈ మార్క్ రూబియో ఏదైతే మాట్లాడారో ఈ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే భారతదేశంలో మత టాలరెన్స్ లేదు అని, ఆయన రిలీజియస్ టాలరెన్స్ లేదు అని మాట్లాడారు అనే కదా మనం మొదలుపెట్టింది. ఈ ఎపిసోడ్ కూడా అందుకోసమే మొదలుపెట్టాం. వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి మొదలుపెట్టాం. అలాగే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మనం మొదలుపెట్టడం జరిగింది.